ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా ఏంటి మంచి చెడ్డలు ఏంటి అని మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి, మా అభిప్రాయాలు కూడా మీరు సేకరించడానికి తొలుతుగా నన్ను ఆహ్వానించారు. ఆ తర్వాత టుగెదర్గా అందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తీకరించుకోవడం కోసంగా ఈ అవకాశం కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ఖ్యాతి పొందుతున్న మన తెలుగుని, తెలుగుతనాన్ని, తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరు ఉన్నారు. అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి అని మీరు తల్లిలాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. దట్స్ ఇట్. ఆ తర్వాత 5th షో మన నారాయణమూర్తి గారు ఎప్పటి నుంచో మేము కలిసినప్పుడండి చాలా మీటింగ్లో 5th షో అనేది ఉండగలిగితే కనుక మాకు కొంత వెసులుబాటు ఉంటుంది అని ఆయన కోరుతున్నారు. అది మీ ముందు పెట్టినప్పుడు మీరే దెన్ అండ్ దేర్ ఓన్లీ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగానే ఆ రోజున మా ఇద్దరు మీటింగ్లో ఆయన ఒప్పుకోవటం జరిగింది. చేయొచ్చు, దానిదే ఉంది అన్నారు ఆయన. దానికి ప్రత్యేకించి నారాయణమూర్తి చిన్న సినిమాల తరపున నిలబడి మాట్లాడే నారాయణమూర్తి కోరికను మీరు దెన్ అండ్ దేర్ ఓన్లీ మీరు యాక్సెప్ట్ చేసినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలండి. బహుశా ఇంకో 10 ఏళ్ల తర్వాత మెగా మీనింగ్ అని కొడితే చిరంజీవి అని అర్థం వస్తుంది. అలాంటి చిరంజీవి గారిని ఆహ్వానిస్తుంది వేదిక. కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా కోసం ఒక క్రమశిక్షణతో, పట్టుదలతో, సహనంతో, వినయంతో చేస్తున్న కృషి ఆంగికానికి అందం, వాచికానికి వైభవం, ఆహార్యానికి హుందాతనం, సాత్వికానికి సమున్నత స్థానం సొంతం చేసిన మన చిరంజీవి గారిని తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు, సాంస్కృతిక శాఖ మంత్రులు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు సిఎస్ గారు హృదయపూర్వకంగా అభినందించారు. వారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు పద్మ విభూషణులు ఇరువురికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనం శుభాకాంక్షలు అందజేద్దాం.